గోల్డ్ అండ్ సిల్వర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎక్కువ ప్రభావం ఎక్కడి నుంచి పడుతుంది? ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ దీని మీద పడతాయి. అంటే ఫ్లక్చుయేషన్స్ జనరల్గా మిక్స్ ఆఫ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్. కొన్ని లోకల్ ఉంటాయి, మేజర్ ఇంటర్నేషనల్. అంటే ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, అక్కడ ఏదైనా ట్రెండ్స్ ఉన్నప్పుడు దాని అనుగుణంగా దాని ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అంటే యుఎస్ డాలర్లో మూమెంట్స్ బట్టి కూడా, అది యుఎస్ డాలర్ ఎక్స్చేంజ్ రేటు దాన్ని బట్టి కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇవన్నీ కూడా మేజర్ రోల్ అవుతాయి షేపింగ్ లోకల్ ప్రైజెస్. ఇక్కడ రేటు డిసైడ్ అవడానికి కూడా ఇవన్నీ కారణాలు అవుతాయి. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ కానీ, ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ కానీ, బ్రాడర్ ఎకనామిక్ అన్సర్టనిటీ, అంటే బూస్ట్ అవడానికి, ఇప్పుడు ఆ సేఫ్ హెవెన్ అవడానికి ఆ అన్సర్టనిటీ ఉన్నప్పుడు దాని అనుగుణంగా మెటల్స్ పెరిగే ఛాన్సులు ఉంటాయి. అంటే జియో పొలిటికల్ డెవలప్మెంట్స్, అంటే జనరల్గా ఏముందంటే రొటీన్ షిఫ్ట్స్ సప్లై అండ్ డిమాండ్లో దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే వాటికి డే టు డే ట్రాన్సాక్షన్స్లో చేంజెస్ వచ్చినప్పుడు, వేరియేషన్స్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ పడుతుంది. అంటే లోకల్ ఇష్యూస్ తక్కువ ఉన్నా ఇంటర్నేషనల్ ఇవి ఎక్కువ పర్సంటేజ్ దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. దానివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ చేంజెస్ అనేది ఎక్కువ పడతాయి. అంటే అక్కడ ఎక్కువ చేంజెస్ ఉన్నప్పుడు ఇక్కడ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. మన ఈక్విటీ మార్కెట్ అంత మూమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ చేంజెస్ లేవనుకోండి, పెద్ద మూమెంట్స్ ఉండవు. ఇది గమనించాలి ఎవరైనా.